కరీంనగర్ జిల్లాలో మరో చారిత్రక బావి వార్తల్లో నిలిచింది. ఈ బావి నీరు రోగ నిరోధక శక్తి కలిగుందని నమ్ముతారు. ఒక్కసారి ఈ బావి నీళ్లు తాగితే మళ్లీ మళ్లీ తాగాలని అనిపిస్తుందంటున్నారు ప్రజలు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మోలంగూరు ఖిల్లా కొండ దిగువన ఉంది చేదబావి. కాకతీయుల కాలంలో తవ్విన ఈ బావికి ప్రత్యేకత ఉంది. నీరు స్వచ్ఛంగా తీయగా ఉంటాయి. ఏడాది పొడవునా నీరుంటుంది బావిలో. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ బావిని దూద్ బావిగా పిలుస్తుంటారు ప్రజలు. ఈ బావిలోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయంటారు ప్రజలు. ఔషధ మొక్కలు సమీపంలో ఉండడంతో వాటి ప్రభావం. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. బావిలోని నీటిపై పడిందని చెప్తున్నారు. ఈ నీరు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ నీటితో స్నానం చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు తగ్గుతాయనే నమ్మకముంది. పురాతకాలం బావి దూదిగా అంటారు దీన్ని. ఈ శాతవాహనుల రాజుల కాలంలో తగిన బావి. ఈ రెండు గుట్టల మధ్యన ఉన్నాయి. ఇక నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళ కన్నా చాలా బాగుంటాయి. ఏ కల్తీ లేని నీళ్ళు ఇవి. ఏ రోగాలు దగ్గర చేరవు. దాదాపు కరోనా టైంలో వస్తే మేము చాలా ఇవే నీళ్ళు తాగాం. ఇప్పుడు ఈ ఊరు కాదు, చుట్టుపక్కల ఊర్లకు పగ రామదలపల్లి, రాజాపూర్, చింతలపల్లి, కన్నాపూర్, ముత్తర వాళ్ళు చిడికెళ్ళి కొంటపోతారు. నిజాం కాలంలో నిజాం రాజు ఇక్కడికి వెళ్ళి నీరు కొంటారని చాలా అప్పుడు పురాతన అప్పటి చరిత్ర చెప్తుంది. కరోనా సమయంలో ఈ బావి నీటిని తాగడానికి ప్రజలు పోటీ పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటి కోసం ప్రజలు క్యూ కట్టేవారు. ఈ బావిలో నీరు కొండల కింద భూగర్భం నుంచి ఊట రూపంలో వస్తుందంటున్నారు. ఎప్పటికీ ఎండిపోని బావి ఇది. వెనకటి రాజులు పరిపాలించి అందరూ వెళ్ళి రాజ్యం ఇది. మంచి వెనకటి కోటలు అది చాలా పక్కల చుట్టుమంది తీసుకుపోతారు. మంచిగా ఉంటుంది వాటర్. మేము కూడా వాడుతున్నాం. 2-3 సంవత్సరాలు వాడుతున్నాం. మొక్కల నొప్పులు రావు, కీళ్ళ నొప్పులు రావు. అందరి ఒక్కొక్కరు విషయం తెలిసి చాలా మంది తీసుకుపోతారు. ఇక్కడ అంతా బాగుంటుంది. నిజాం కాలంలో ఈ దూద్ బావి నుంచి హైదరాబాద్ కు నీరు తీసుకెళ్లేవారని స్థానికులు చెప్తున్నారు. నిజాం ఈ బావి నీరు తాగేవారట. దశాబ్దాలు గడుస్తున్నా ఈ బావి నీటి స్వచ్ఛతలో గాని రుచిలో గాని ఏ మాత్రం తేడా లేదు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ బావిని చూడ్డానికి పర్యాటకులు కూడా వస్తున్నారు. ఈ బావి నీటిని తాగడమే కాదు, ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. వస్తే ఇక్కడ ఈ బావి స్పెషాలిటీ చెప్పారు. దూది బావి నీళ్ళు తాగితే కీళ్ళ నొప్పులు కానీ రాళ్ళు అవి ఇవి రావు అని చెప్పారు. చెప్తే మా డాడీ కోసం వచ్చినాం ఇక్కడికి తీసుకెళ్దామని వాటర్. నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారు ఒకసారి చూద్దాం ఎట్లుంటుంది అని వచ్చి చూసినాము. బాగుంది, బావి బాగుంది. కొంచెం ఈ రాజులు కూడా తీసుకెళ్లి తాగారు, వాళ్ళకు కూడా ఎలాంటి నొప్పులు లేవు అది అని విన్నా నేను. కరోనా టైంలో కరోనా అసలు ఇక్కడ ఈ ఊర్లో రాలేదంట, అది కూడా విన్నా. అందుకే ఒకసారి చూద్దామని వచ్చినాం ఇక్కడికి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ దూద్ బావికి పర్యాటకుల తాకిడి ఏటేటా పెరుగుతోంది. ఈ ప్రాంతంపై ప్రభుత్వం దృష్టి సారించి అభివృద్ధి చేస్తే జిల్లాలోని పర్యాటక స్థలాల జాబితాలో ఈ బావి కూడా చోటు దక్కించుకుంటుంది అంటున్నారు ప్రజలు.